ఈరోజు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మరి ఏపీ మోడల్ స్కూల్ కళాశాలను మరి అదేవిధంగా హాస్టల్ను సందర్శించిన సందర్భంలో మరి ఇక్కడ ఉన్నటువంటి మరి హాస్టల్ వార్డెను మరి ప్రిన్సిపాల్ గారు మరి ఇక్కడ ఉన్నటువంటి నాయకులకు కూడా మరి నిర్లక్ష్యమైన సమాధానం వస్తుంది. ఎందుకంటే మరి పిల్లల వాస్తవాలు నిన్న కొంతమంది అధికారులు వచ్చి విజిట్ చేసిన సందర్భంలో మరి పిల్లలకు సరిగా సమయానికి అన్నం పెట్టకోకుండా అదేవిధంగా మెనూ పాటించుకోకుండా మరి ఏవైతే తక్కువ రేటు ఉంటాయో అవి తీసుకొచ్చి ఇక్కడ పిల్లలకి అరకొరగా వడ్డిస్తున్నారు. మరి ఈ విషయం పైన కూడా మరి నేను వాళ్ళు విజిట్ చేసిన సందర్భంలో వాళ్ళు చెప్తే స్వయాన అధికారులకి విద్యార్థులు చెప్తే మరి ఇక్కడ ఉన్నట్టు వాళ్ళు ఏదో కొండ సాకులు మాత్రం చెప్తున్నారు. మరి ఇప్పటికైనా ఈ యొక్క అధికారులు ఆలోచించాలి. ఈ హాస్టల్ గ్రామానికి దూరం ఉండడం వల్ల ఇక్కడ చాలా ఇబ్బందికరంగా ఉంది. మరి సీసీ కెమెరాలు కూడా పనిచేయడం లేదు. మరి ఇక్కడ పందులని కుక్కల్ని తాకే పరిస్థితి ఏర్పడుతుంది. మరి అదేవిధంగా పందులను కుక్కలు తాకే బదులు విద్యార్థులు ఇక్కడ చదువుతున్నారు కాబట్టి మీకు కూడా ఉద్యోగాలు ఉన్నాయి. మరి అవి దృష్టిలో పెట్టుకోవాలి. ఆ ఉద్యోగాలు లేకపోతే మీరు కూడా వీధి పడే పరిస్థితి ఏర్పడుతుంది. ఖచ్చితంగా విద్యార్థుల పట్ల మీరు నిర్లక్ష్యం వహించకుండా మరి తక్షణమే మెనూను కానీ మరి గుడ్లు అయితే 2 నెలల నుంచి ఇవ్వడం లేదంటారు, టెండర్లు ఆపినారంటారు. మరి రేపు అయితే మీరైతే బిల్లులు అయితే పెడతారు కదా, ఖచ్చితంగా మీరు బిల్లులు పెట్టుకోవడానికి అవకాశం ఉన్నప్పుడు ఖచ్చితంగా గుడ్డు కూడా మీరు ఏర్పాటు చేయాలి. పిల్లలకి ఏవైతే మరీ ముఖ్యంగా అమ్మాయిలు చదువుకి దూరం చేసే కుట్ర జరుగుతుంది. ఎందుకంటే అమ్మాయిల్ని చదివించాలంటే తల్లిదండ్రులు చాలా ఇబ్బందులకు గురవుతుంటారు. మరి ఇక్కడైతే ఒక హాస్టల్ స్కూలు అన్నీ ఒకటే చోటు ఉంటాయి కాబట్టి విద్యార్థులకు మంచి ప్రొటెక్షన్ ఉంటుందని చెప్పేసి కూడా మరి తల్లిదండ్రులు ఎన్నో ఆశలతోనే మరి ఇక్కడ వచ్చి చదివిస్తుంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపాల్ మరి వార్డెన్ గారు పిల్లల పట్ల మాత్రం చిత్తశుద్ధి లేకుండా నిర్లక్ష్యం వహిస్తూ మరి వాళ్ళ ఇబ్బందులకు గురి చేస్తున్నారు. కాబట్టి తక్షణమే ఈ విద్యార్థుల పట్ల నిర్లక్ష్యం చేస్తున్నటువంటి ప్రిన్సిపాల్ గారిని మరి హాస్టల్ వార్డెన్ గారిని సస్పెండ్ చేయాలని చెప్పేసి ఈరోజు ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో మరి వివిధ ప్రజా సంఘాలన్నీ కలుపుకొని కూడా మరి జిల్లా కలెక్టరేట్లో కూడా ఉద్యమాలకు పూనుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. నా పేరు ఎస్ విజయభాస్కర్, బహుజన స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు.